నమస్తే అండి. కుక్క తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది, అది ఎప్పుడు మారదు అన్న సామెత పాకిస్తాన్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. దేశం దివాలా తీస్తున్నా, ప్రజలు పిండి ప్యాకెట్ల కోసం క్యూ లైన్ లో నిలబడుతున్నా ఆ దేశ పాలకులకు మాత్రం బుద్ధి మాత్రం మారడం లేదు. పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఒక సమస్య నుంచి బయట పడకముందే మరో వివాదంలో చిక్కుకుంటుంది పాకిస్తాన్. ఇటు ఆఫ్ఘనిస్తాన్, అటు ఇరాన్, ఇప్పుడు గల్ఫ్ దేశాల మధ్య పాకిస్తాన్ నలిగిపోతుంది. తన ఇంట్లో ఎన్ని కుంపట్లు ఉన్నా భారత్ పై పడి ఏడవటం మాత్రం మానుకోవటం లేదు. అసలు పాకిస్తాన్ ఎందుకు ఒంటరైపోయింది? మరి గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న పోరులో పాకిస్తాన్ ఎటువైపు ఉండాలో తెలియక ఎందుకు తలపట్టుకుంటుంది? మరి వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే మాత్రం మా వీడియోకి లైక్ చేయండి చాలు. తీవ్ర సంక్షోభంలో దాయాది దేశం అంటే పాకిస్తాన్. ఎటువైపు ఉండాలో తెలియక తికమకలవుతుంది పాకిస్తాన్. ముఖ్యంగా గల్ఫ్ దేశాల మధ్య చిక్కుకున్న పాకిస్తాన్ ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న సామెత మాత్రం పాకిస్తాన్కి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు అంతర్జాతీయ యుద్ధాలు, మరి దౌర్జన్యపరమైన చిక్కులు ఊపిరాడనీయటం లేదు పాకిస్తాన్కి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. అయితే ఇరాన్కు పాకిస్తాన్తో 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అంతే. పొగరు దేశంతో గొడవ పెట్టుకుంటే భద్రతకు ప్రమాదం. కానీ పాకిస్తాన్కు అత్యవసర సమయాల్లో అప్పులిచ్చేది, ఆదుకునేది మాత్రం సౌదీ అరేబియా. ఇప్పుడు ఇరాన్కు మద్దతు ఇస్తే సౌదీ నిధులు ఆగిపోతాయి. మరి సౌదీ వైపు ఉంటే ఇరాన్ నుండి ముప్పు పొంచి ఉంది పాకిస్తాన్కి. అయితే ఇలా భారత్ పై అంతర్జాతీయ పరిస్థితి, తన ఇంట్లో ఎన్ని సమస్యలున్నా భారత్ పై మాత్రం బురద జల్లటం మాత్రం మానలేదు పాకిస్తాన్. తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత్ను నిందిస్తూ ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్తో ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా పాకిస్తాన్కు మద్దతు తగ్గిపోయాయి. ఫలితంగా పాకిస్తాన్ ఒంటరైపోయింది. మరి అంతర్గత భద్రత మరియు ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది పాకిస్తాన్. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు ఆ దేశాన్ని మింగేస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది. అయితే ఇక్కడ తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వంటి సంస్థల వల్ల బలూచిస్తాన్ వంటి ప్రాంతాల్లో నిత్యం బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ సరిహద్దుల వల్ల ఉద్రిక్తలు, అంతర్గత తీవ్రవాదం వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అదేవిధంగా రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితి. పాకిస్తాన్కు రాజకీయ, సైన్యం జోక్యం, మాజీ ప్రధానులు అరెస్టులు దేశాన్ని కృంగదీస్తున్నాయి. నిత్యావసర వస్తువులైతే మాత్రం ధరలు ఆకాశాన్ని అండుతున్నాయి. అయితే రూపాయి విలువ మాత్రం పాకిస్తాన్కి ఎప్పుడో పడిపోయింది. విదేశీ మార్పిడి నిల్వలు లేక సామాన్యుడు పిండి ప్యాకెట్ల కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. అయితే పాకిస్తాన్లో మాత్రం IMF అప్పుల కోసం దేశం ఆశగా ఎదురు చూస్తుంది. మరి అవి ఇస్తేనే వాళ్ళకి తిండి గడుస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిలా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ దేశం. మరి ఆ దేశంలో జరుగుతున్న నష్టాలు ప్రజలకు తెలియకుండా మీడియాపై ఉక్కుపాదం మోపుతుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ వైఫల్యాలు, మరి గల్ఫ్ రాజకీయాల్లో తమ స్థితిపై చర్చలు జరపకూడదని హుకుం జారీ చేసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం వార్తలను కూడా ప్రచారం చేయొద్దని ఆదేశాలు స్పష్టం చేశారు. మరి వాళ్ళ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో అని ప్రధాని మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరి పాకిస్తాన్లో నిజం మాట్లాడటం అంటే ప్రాణాలతో చెలగాటమే. విమర్శించే జర్నలిస్టులు మాత్రం కిడ్నాప్ చేయడం, హత్య చేయడం మరి ఇలా సర్వసాధారణమైంది పాకిస్తాన్లో. కానీ సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు బయటకు వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు
పాకిస్తాన్ ఇప్పుడైనా తన పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకొని సైన్యం జోక్యం తగ్గించి ప్రజాస్వామ్యబద్ధమైన సంబంధాలను మెరుగుపరుచుకొని సైన్యం జోక్యం తగ్గించి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఆ దేశం మరింత పాతాళానికి పడిపోతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.